విఎస్ న్యూస్కి స్వాగతం. నల్తూరు గ్రామంలో కంకర క్వారీ క్రషర్ను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు వద్దని గ్రామస్తులందరూ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గ్రామమంతా ఏకమై కంకర క్వారీలు వద్దని తమ గోడును విల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంకర క్వారీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామానికి చాలా నష్టాలు జరుగుతాయని, ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. అంతేకాకుండా ఈ క్రషర్ క్వారీ సమీపంలో ఎలక్ట్రానిక్ హైటెన్షన్ లైన్, గ్యాస్ లైన్, వెంచర్లు, పంట పొలాలు ఉన్నాయని, అలాగే పాడి పశువులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నిత్యం భారీ టిప్పర్లు రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తాయని వారు వాపోయారు. గతంలో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలుపగా స్పందించిన కలెక్టర్ గ్రామానికి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కూడా నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. కంకర క్రషర్లు, క్వారీల వల్ల ప్రజలకు అన్ని విధాల నష్టాలే ఉన్నాయి కాబట్టి కలెక్టర్ దీనిపై మరోసారి విచారణ జరిపి రద్దు చేయాలని కోరారు. పర్మిషన్ తెచ్చుకున్నాం, మేము బాధ్యత తెచ్చుకున్నాం, కలెక్టర్ ఇచ్చిండు, ఎంఆర్ఓ ఇచ్చిండు అని అంటున్నాడు. మరి ఆ యజమాని గిట సరే క్రషర్ క్వారీ బాధ్యత అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, బాగానే ఉంది. కానీ ప్రజలను మభ్యపెట్టి మా ఊరు యువకులను ఖరాబు చేస్తున్నాడు కొంత. సరే దాన్ని మా పిల్లలకి అర్థం కావాలి ఏంటంటే ఇవాళ మరి ఎందుకు పోతురో అర్థమవుతలేదు. కానీ ఇవాళ పచ్చదనం ఎట్లుంది గుట్ట, రేపు క్రషర్ పడ్డాక ఆ పచ్చదనం ఉంటుందా? మన ఈ రోడ్లు ఉంటాయా, మన బోర్లు ఉంటాయా, మన పశువులు ఉన్నాయి, మనకు ప్రతి ఒక్కరికి పశువులు ఉన్నాయి. ఇలా మా పిల్లలను మభ్యపెట్టేట దాంట్లో ప్రతి ఒక్కరికి బల్లు ఉన్నాయి, గొల్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మరి ఎట్లా అర్థమవుతుందో ఏమో కానీ సారీ ఇప్పటికైనా కానీ పోతే వర్రి కానీ ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నా. మన ఊరోళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. చేసిర్రు ఏదో చేసిర్రు, కానీ ఇప్పటికైనా మాతోటి కలిసిమెట్టు కొట్లాడి ఆ క్రషర్ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడదామని మరి తెలియజేస్తున్నా. చూసినాం మనం ఇప్పుడు పక్క గ్రామాలు చూస్తున్నాం, రాళ్ళకత్వ చూస్తున్నాం, శివనగర్ రోడ్డు అది ఆర్ఎంబి రోడ్డు శాంక్షన్ అయినాక గిట వేస్తలేరు. ఆ క్రషర్ రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇవాళ ఆర్ఎంబి రోడ్డు ఇప్పుడు మన మాదారాకేంచి కిసిరెడ్డిపేట వరకు ఆ రోడ్ ముందల పడుతుందా? అది మంచిగా అంత మంచి రోడ్లే ఉండలేవు. మనది ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రోడ్, ఇది ఆర్ఎంబి రోడ్ గిట కాదు. ఇప్పుడు మనకు రేపు పొద్దుగాల ఆర్ఎంబిలో ఉన్నది మన రోడ్డు. ఆర్ఎంబిలో వేయాలంటే క్రషర్ వస్తుంది రా భయ్, గదే రోడ్డు గదే పాడముడుతుంది, గట్లనే ఉంటుంది కోరి అన్నట్టుగా గిరిదే రోడ్లు ఉంటాయి, గిట్లనే ఉంటాం మనం. మన బతుకులు గిట్లనే ఉంటాయి, మనకు భూములకు ఇంకా రేట్లు రావు, మనం ఇక గిట్లనే ఉంటామో. మరి దయచేసి చెప్తున్నా, ఏమైనా సరే కలిసి కట్టుగా పోరాడదామని చెప్తున్నా. పెట్టడానికి యత్నిస్తున్నారు. కావున మేము అందరికీ దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసినారు. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మేకలకు కానీ, ఊళ్ళకు కానీ, పశువుల కాపరికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అని మేము ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ ఒకటి ఉన్నది, దగ్గరని 50 గజాల దూరంలో ఉన్నది. మరి ఒక వెంచర్ వెలుస్తున్నది 300 గజాల ఉన్నది. ఏది గ్యాస్ లైన్ పోయింది 300 గజాలల్లో, మరి హైటెన్షన్ వైర్ పోయింది 50 గజాల దూరంలో. ఇవన్నీ గమనించిన పెద్దలు రిపోర్ట్లు ఇస్తున్నారు కాబట్టి అని కలెక్టర్ గారికి సరైన నిబంధనలు తెలిపి వారి కలెక్టర్ గారిని అనుమతి లేకుండా రద్దు చేయాలని మేమందరము కోరుచున్నాము. ఇటాచి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఇటాచి ఇవ్వడం రాగానే మా గ్రామస్తులం అందరము ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాము. ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళను అక్కడ ఇటాచి ఆపేయడం జరిగింది. అదే రోజు మరుసటి రోజు మా గ్రామస్తులం అంతా కూర్చొని, ఊళ్ళో గ్రామస్తులం కూర్చొని అందరం ఒక చావిలో కూర్చొని ఇది గ్రామస్తులం అంతా ఈ కంకర మిషన్ వస్తే ఇబ్బందులు అవుతాయి, కొంత పశువులకు, గొర్రెలకు, మేకలకు, పంట పొలాలకు, బోళ్ళకు ఇబ్బందులు అవుతాయి అని మాట్లాడుకొని అందరం తెల్లారి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవడం జరిగింది. కలెక్టర్ దగ్గర పోగానే ఆడ ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గర ధర్నా చేస్తే మేడము స్పందించి సేవగారిని పంపించడం జరిగింది. ఇంటి దగ్గరికి రైతులు వచ్చి ధర్నా చేస్తూ ఏంది అని తెలుసుకోవడం జరిగింది. ఆ ధర్నా చేసి తర్వాత అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గరికి పోవడం జరిగింది. ఎంఆర్ఓ గేట్ ముంగట ధర్నా చేసినాం. ఆ ధర్నా అయిన తర్వాత మేడము మరి ఇంత ధర్నా చేసి నలుగురికి వచ్చి అసలు ఏంది ఆ పరిశీలన ఒకసారి చూసిరండి అని మైనింగ్ ఏడిని
తర్వాత మన ఎంఆర్ఓ భుక్షపతి గారిని పంపించడం జరిగింది. వాళ్ళు మా నల్తూరు గ్రామానికి అక్కడ ఉన్న మైనింగ్ ఏరియా ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పరిశీలన చేసిర్రు. అసలు ఏముంది మైనింగ్ పక్కన అనేది మొత్తం పరిశీలన చేస్తే చుట్టుపక్కల పొలాలు, ఇక్కడ ఉన్న రైతులు, ఉన్న బల్రు గొల్రు మేకలు, పక్కన ఫారెస్టు, హై జంక్షన్ లైన్ తిరిగి వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఎక్కడికి నల్తూరు గ్రామంలో ఈ సమస్యలు ఏమున్నాయని రిపోర్ట్ మన ఎంఆర్ఓ గారు కానీ మన మైనింగ్ ఏడి మరి వాళ్ళు ఒక గంట 2 గంటలు నడుచుకుంటూ మొత్తము తిరిగి గ్యాస్ లైన్ ఇవన్నీ చూసి వాళ్ళు మేడం గారికి రిపోర్టు స్పష్టంగా ఏమున్నది అనేది మేడంకు వాళ్ళు కలెక్టర్ మేడంకు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే 100% ఇక్కడ నష్టం జరుగుతుందని వాళ్ళు రాసిర్రు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మా గ్రామం తరఫున వెనక ఉన్న ఫ్రాంట్ రాసిర్రు. ఇక్కడ ఏం జరుగుతుంది, మైనింగ్ పక్కన ఏమో వస్తే ఏముంటుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూసి ఆ ఉన్న ఫ్రాంట్ రాసి కాబట్టి అదే మేడం మీరే పంపించారు. అక్కడ ఏం నడుస్తుంది పరిశీలన చేసి పంపించారు మీరే. అక్కడ సమస్య ఉంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని క్యాన్సల్ చేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోవడం జరిగింది. మేము అన్న మా ఊరు ఇట్లా ప్రాబ్లం ఉంది, మరి సమస్య ఇట్లా మైనింగ్ వాళ్ళు వచ్చారంటే ఆయన కూడా ఇమీడియట్గా లెటర్ పై ఇచ్చాడు. ఏం ప్రాబ్లం లెటర్ ఇవ్వగానే కలెక్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది. కలెక్టర్ కూడా మేడం కూడా కంపల్సరీ స్పందిస్తా అని చెప్పింది. దయచేసి కలెక్టర్ మేడం ఒకటే చెప్తున్నాం, మేము మా ఊళ్ళో ఉన్న మీ రిపోర్ట్ ప్రకారం ఏమి సమస్యలు ఉండి దాన్ని చూసిన ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇమీడియట్గా ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి మా గ్రామ తరపున అందరం కలిసి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తామమ్మా నీకు. ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్గానే మాకు ఆ లెటర్ ఇవ్వడం కాబట్టి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక్కసారి గ్రామ తరపున అందరికీ మన మైనింగ్ ఏడి గారికి ఎంఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చిన పెంటి మీడియా వాళ్ళకి మనకు పెద్ద మనసు